అందరికీ నమస్కారము. మనం నేర్చుకుంటున్నటువంటి ఈ తెలుగు తరగతులలో తర్వాత వచ్చేటువంటి అక్షరము అణ. డ వరకు మనము ఇంతకుముందు తరగతులలో నేర్చుకోవడం జరిగింది. తర్వాత అక్షరము అణ. ఈ అక్షరాన్ని మనం ఈ విధంగా రాయాలి. ఈ అక్షరంతో వచ్చేటువంటి పదాలను రాద్దాం. అణ. ఇది అణ అనేటువంటిది ఒక కాయిన్, రూపీ లాగా. మనం ఎలాగా ఇప్పుడు 1 రూపీ అలా కౌంట్ చేస్తూ ఉంటాం కదా, 1 రూపీ 2 రూపీస్ అలాగా. నాణాలలో 50 పైసలు ఇలా ఉండేవి కదా. అలాగే పూర్వకాలంలో అణ అనేటువంటిది ఉండేది. అణ. తర్వాత కణం. కణం సెల్స్ అంటారు కదా సైన్స్లో, కణాలు అని చెప్పేసి కణం. మనము నేర్చుకున్న అక్షరాలతో మాత్రమే ఇప్పుడు కొత్త పదాలు చెప్తున్నాను. సో మనకి ఈ అణతోని ఈ 2 పదాలు మాత్రమే ప్రస్తుతం. ఇంకా కొన్ని అక్షరాలు నేర్చుకున్న తర్వాత రణం లాంటివి, గణన అనేటువంటి పదాలు వస్తాయి. తర్వాత తరగతులలో అవి రాద్దాం ఇంకా ఎక్కువగా. నా తర్వాత త అనేటువంటి అక్షరం. ఈ తాతో వచ్చేటువంటి పదాలు చక్కగా మీరే చదివేస్తారు. రోజు ఇవి నేర్చుకున్నటువంటి వాళ్ళు మాత్రము ఖచ్చితంగా ఈ పదాలని రాస్తుంటేనే మీరు చదివేయగలుగుతారు. ఆ పక్కన 0 పెడితే త అంతా. తర్వాత తం అంతం, ఎండ్. అంత అంటే మొత్తం అని అర్థం. తర్వాత ఈత స్విమ్మింగ్. ఇది అంతా రాసాం కదా, ఇంత. ఎంత అని అడిగినప్పుడు ఇంత అంత అని చెప్తూ ఉంటాం కదా, ఒక కొలతలాగా ఇది మనము రాసుకోవచ్చు. తర్వాత ఊతం. ఊతం అంటే సపోర్ట్. దేన్నైనా ఊతంగా తీసుకోవడం. పెద్దవాళ్ళు నడవలేకపోయినప్పుడు ఏం చేస్తారు, ఒక కర్రని ఊతంగా సపోర్ట్గా తీసుకొని రాస్తూ ఉంటారు కదా, ఆ రకంగా ఊతం. తర్వాత కథం. కథం అంటే ఎండ్, కథం చేస్తా అలా మాట్లాడుతుంటారు కదా, కథం. తర్వాత గతం. గతం జరిగిపోయినటువంటి కాలాన్ని మనం గతం అని చెప్పి చెప్తుంటాం. తర్వాత ఇది జా కదా, జత. జత. జత అంటే పేరు. ఏదైనా సరే ఇప్పుడు చెప్పులు కానీ చేతులు ఇలాగా 2 ఉన్నటువంటివి పేరు అని చెప్తాం కదా ఇంగ్లీష్లో, తెలుగులో జత. తర్వాత తండా. గ్రామాల్లో ఉంటాయి కదా తండాలు అనేటువంటివి, ఒక ప్రదేశం తండా. తర్వాత కణత. ఆల్రెడీ మనకు కావచ్చు, అణ ఇప్పుడు చెప్పుకున్నాము. కణత. కణత అంటే ఏదైనా ఇట్లా వాపులాగా వచ్చినప్పుడు కణతి ఏర్పడింది అంటూ ఉంటారు కదా, అలాంటిది త. కణత. ఇప్పుడు త అయిపోయింది కదా. త థ ద ద అనేటువంటి అక్షరంతో చూద్దాం. ఒక 5 అక్షరాలు ఈ రోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం నాన్న. దాతోని చాలా రకాల పదాలు ఇప్పుడు మనకి వచ్చేస్తాయి. కాతో స్టార్ట్ చేస్తే కంద. కంద అనేటువంటిది ఒక వెజిటేబుల్. తర్వాత చా పక్కన 0 రాస్తే చంద. చంద. చందాలు వసూలు చేస్తూ ఉంటారు కదా, అది చందా. తర్వాత దంద. ఇక్కడ మన ప్రాంతంలో దందా అంటూ ఉంటారు కదా, దందా అంటే బిజినెస్ లాంటిది, దందా చేయడం అన్నమాట. నెక్స్ట్ గద. గద. ఆంజనేయ స్వామి ఆయుధం కదా గద. భీముడు దగ్గర కూడా గద ఉంటుంది కదా. అచ్చుల్లో తీసుకుంటే ఊదా. ఊదా రంగు అనేసి అంటూ ఉంటారు, కలర్ ఊదా. నెక్స్ట్ ఎదా. ఎదా అంటే హై స్కూల్ వాళ్ళకి తెలుసు, హృదయం. వికృతి పదంలో ఎదా వస్తుంది. తర్వాత అందం, బ్యూటీ. అందం, అందం. దండం. దా పక్కన 0 రాస్తే డం. దండం అంటే నమస్కారం, దండం. తర్వాత గార్లాండ్. దండా. దండా. అచ్చుల్లో అక్షరం తీసుకుంటే ఆదా. ఆదా అంటే ఎక్కువ దుబారా చేయకుండా దాన్ని
సేవ్ చేయడం అనమాట, ఆదా చేయడము అంటుంటాం కదా, ఆదా. ఇప్పుడు దా అనేటువంటి అక్షరం కూడా మనకి వచ్చేసింది. ముందు నేర్చుకునే అక్షరాలతో తర్వాత ఒక కొత్త అక్షరాన్ని నేర్చుకుంటూ వెళ్తున్నాము. చక్కగా ఒక 2-3 సార్లు చదివితే బ్రహ్మాండంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు దా తర్వాత వచ్చేటువంటి అక్షరము నా. నా నాతో చూడండి చాలా పదాలు వచ్చేస్తాయి. నా గ నగా, నా టా నా నటన, యాక్టింగ్. నగలు అంటే జ్యువెలరీ తెలుసు కదా మనకి, నటన. తర్వాత ఆనా. ఆనా అంటే ప్రతిజ్ఞ, నీ మీద ఆనా అంటూ ఉంటారు కదా, ప్రామిస్ చేయడం అనమాట, ఆనా. తర్వాత కనకం. కనకం అంటే గోల్డ్, బంగారము, కనకం. జనం. జనం జనం ప్రజలు, జనం. జననం. జననం అంటే పుట్టుక, బర్న్ అనమాట, బై బర్త్ బర్న్ అని చెప్తా ఉంటాం కదా, పుట్టడం. ఓనం. ఓనం కేరళలో ఫెస్టివల్ చేస్తారు కదా, ఓనం పండుగ. జా అనేటువంటిది ఈ రకంగా రాస్తాము కింద నుంచి, ఓ అనేటువంటిది పైన వస్తుంది, తలపైన ఇలా ఓ అని రాస్తాం, ఓనం. గగనం. గగనం అంటే ఆకాశం, గగనం. చందనం. చందనం శాండ్వుడ్ అంటాం కదా, చందనం. ఆల్రెడీ మనం చా నేర్చుకున్నాం, దా అనేటువంటి అక్షరం ఇప్పుడు చెప్పుకున్నాము, నం. చందనం. నడక. నడక నడక నడవడం కదా, నడక. ఈ రకంగా మనకి పదాలు రాసే కొద్దీ మనం ఆలోచిస్తే ఇంకా ఎక్కువ పదాలని మనము రాయొచ్చు. ఇప్పుడు నా అయిపోయింది కదా, పా అక్షరం. ఇది ఒక్క అక్షరం ఈ క్లాస్లో మనము నేర్చుకుందాం. ఇది పా. పాతో చూడండి, దీంతో కూడా చాలా పదాలు వస్తాయి. పంట. ఆల్రెడీ మనకు టా వచ్చు కదా, పంట. పండగ. పండగ పండగ ఫెస్టివల్. ఇవి మనం ఇంతకుముందు నేర్చుకునేవి కాబట్టి గబగబా మనకి రాసేయడానికి వస్తుంది, చదవడానికి వస్తుంది. పంక. పంక అంటే ఫ్యాన్. పగ. పగ పగలు ప్రతీకారాలు అంటారు కదా, పగ. పంతం. పంతం మొండి పట్టు అనమాట, నాకు ఇది కావాలి అంటే కావాలని కూర్చుంటాం కదా, పంతం. పటం. పటాలు అంట కదా, దేవుడి పటాలు, చిత్రపటాలు ఉంటాయి కదా, పటం. కపటం. కపటం. కపటం అంటే మోసం చేయడం, కపటం. గంప. 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 జపం. జపం ఏదో ఒకటి దేవుడిది జపం చేస్తూ ఉంటాం కదా, ఒక నామాన్ని పదే పదే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండడం, రామ రామ అని అట్లా ఏదో ఒకటి చెప్తూ ఉండడం, జపం. పడక. పడక. ఈ రకంగా మనకి వరుసగా అక్షరాలు ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్తే చక్కగా అక్షరాల గుర్తింపు వస్తుంది, పదాలు చదవడము, డిక్టేషన్ కూడా రాయడము వచ్చేస్తుంది మనకి. ఈ అక్షరాలు చక్కగా నేర్చుకుంటే గుణింతాలతోని మనము ఇంకా కొంచెం ఎక్కువగా చదివేటువంటి ప్రయత్నం చేయొచ్చు. దీని రోజు గనక మీరు ప్రాక్టీస్ చేస్తే చక్కగా అన్ని విషయాలు మీరే సొంతంగా రాయడము, కొత్త పదాలు కూడా వెతికి రాయడము, మీరు సొంతంగా ఆలోచించి రాయడము మీకు వచ్చేస్తుంది. అందరూ కూడా దీన్ని చక్కగా చదువుకొని అభ్యాసం చేస్తారని ఆశిస్తున్నాను.